ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరొక లీల కోసం తెలుసుకుందాం. షిరిడీలో ఉన్న ఒక గృహిణి ఇంతకుముందు ఎంతో బాగా బ్రతికిన వారు కొన్ని పరిస్థితుల కారణంగా ఎలాంటి స్థితికి దిగజారవలసి వస్తుందంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగినది. ఆమె భర్త ద్వారకామాయి ముందు ధూపం సాంబ్రాణి ప్యాకెట్లు అమ్మేవాడు. ₹1 ₹2 ప్యాకెట్లు. వచ్చే డబ్బుతో కుటుంబాన్ని గడపటానికి చాలా కష్టం అయ్యేది. భార్య, 2 కూతుర్లు, 2 కుమారులు, మొత్తం 6 పోషణ చాలా కష్టంగా మారింది. అప్పటి వరకు చాలా ఆనందంగా గడిపిన జీవితం, షిరిడీలోనే వారి నివాసం, షిరిడీయే వారి స్వగ్రామం. అందరిలాగే ఆ గృహిణి బాబా దగ్గరకు వచ్చేది, బాబానే విశ్వసించేది. ద్వారకామాయిలో ఎక్కువసేపు గడపటానికి ఆమె ఇష్టపడేది. ఎప్పటికైనా మళ్ళీ బాబా మంచి స్థితికి తీసుకొని వెళ్ళకపోతారా అన్న నమ్మకంతో ఆమె ద్వారకామాయిలో కూర్చొని ప్రతిరోజు బాబా నామస్మరణ చేసేది. కాలం గడుస్తున్న కొద్దీ ఇంట్లో పరిస్థితులు చాలా దారుణంగా మారుతాయి. భర్తకు రోజు రోజుకు వచ్చే డబ్బు చాలకపోవడం, ఆ వచ్చే డబ్బు 6 సరిపోయేది కాదు. అయితే ఆమెకు తెలివి ఉంది, చాకచక్యం ఉంది. తాను కూడా ఏదైనా పని చేయాలని అనుకుంటుంది, కానీ ఎక్కడా కూడా పని దొరకదు. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంకా ఆ పని చేయకపోతే రేపటి నుండి బిడ్డలకు భోజనం పెట్టలేని పరిస్థితి. ద్వారకామా ఎదురుగా ఉండే హోటల్లో సామాన్లు తోమే పనికి చేరుతుంది ఆమె. ఎవరినైతే ఒకానొక రోజుల్లో తాను పని చేయించుకునేదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె పని చేయవలసిన దుస్థితి ఆమెకు పట్టింది. అయినా సరే బాబా భక్తుల హృదయాల్లో ఆరిపోని సజీవమైన జ్యోతిలాగా బాబా వెలుగుతూ ఉంటారు. కాబట్టి ఆమెకు కూడా తన హృదయంలో జీవజ్యోతిలాగా వెలుగుతున్న బాబా తనకు ధైర్యాన్ని ఇచ్చి ఎలా అయినా బాబా నన్ను ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తారు అని వారం రోజులు ఎంతో కష్టపడి ఆ హోటల్లో గిన్నెలను తోముతూ ఉంటుంది. ఇంకా ఒకరోజు భరించలేకపోతుంది. ఉదయం ద్వారకామాయికి వెళ్ళి బాబా గారి సమాధి ముందు బోరున ఏడుస్తుంది. ఒక నియమం పెట్టుకుంటుంది. ఏంటంటే, బాబా, నేను 4 నెలల పాటు ఉదయం కాగడా హారతికి వస్తాను. నువ్వు 4 రోజుల్లో నా కుటుంబాన్ని గట్టెక్కిస్తావో నాకు తెలియదు. నేను 4 నెలలు వస్తాను అని అనుకుంటుంది ఆమె. కానీ కాగడా హారతి అంటే ఆషామాషి కాదు. ఆ హారతి, ఉదయం హారతి అంటే అర్ధరాత్రి 2:30 గంటలకు క్యూ లైన్లోకి వెళ్ళాలి. అలా ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం చేసి, ఎంతో కొంచెం నైవేద్యం చేసి తీసుకొని వెళ్ళేది. 4 నెలలు గడుస్తాయి. చివరికి భరించలేక బాబాను వేడుకుంటుంది. ద్వారకామాయిలో కూర్చొని విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వెనకాల నుంచి వచ్చి ఆమెను పిలుస్తాడు. అమ్మా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? బాబాకు నివేదన ఏదైనా పంచిపెడితే చాలా ఇష్టం కదా. నువ్వు ఒక పని చేయి, నేను ₹50 ఇస్తాను. నేను ఇక్కడే 1 గంట వరకు ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి ఏదైనా ఒక ప్రసాదం చేసి తీసుకొస్తావా అని చెప్తాడు ఆ పెద్ద మనిషి. అలాగే అని లలితాబాయి ఇంటికి వెళ్ళి ద్వారకామాయి నుంచి దారిలో అనుకుంటుంది, ఈ ₹50తో ఏం ప్రసాదం వస్తుంది? ద్వారకామాయిలో చాలామంది ఉన్నారే, భక్తులందరికీ ఎలా సరిపోతుంది అని ఆలోచిస్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో పైకి చూస్తుంది. ఒక ఉండి కనిపిస్తుంది. పైసా వేసి కూడబెట్టుకుంటుంది. అది పగలగొడితే ₹50 ఉంటాయి. దాంతో ₹100తో శనగలు ప్రసాదం చేసి తీసుకొస్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే లలితాబాయి ఆ ఉండిని పగలగొట్టలేదు. కానీ బాబా గారి ప్రసాదం కోసం తీస్తుంది. ఆ వృద్ధుడికి ప్రసాదం చేసి తీసుకువచ్చి ఇస్తుంది. మళ్ళీ మరుసటి రోజు ఆ వృద్ధుడు కనిపించి ఇలా అంటాడు, అమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నేను షిరిడీలో 1 వారం రోజులు ఉంటాను. నువ్వు నిన్న చేసిన ప్రసాదం నేను కూడా తిన్నాను, ఎంతో బాగుంది. నేను నీకు ₹200 ఇస్తాను. వారం రోజులు నేను షిరిడీలో ఉంటాను.
నాకు ఈ వారం రోజులు ప్రసాదం చేసి తెస్తావా అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి. అతని ఆకారం ఏ విధంగా ఉందంటే, తెల్లటి వస్త్రాలు ధరించి మెరిసిపోయే వజ్రపు కాంతితో కళ్ళు ఆ వృద్ధుడివి కనిపించేదట. దానితోటి లలితాబాయి సరే అని ఒప్పుకుంటుంది. ఆ విధంగా ఉదయాన్నే ఆమె ప్రసాదాలు చేసి తేవడం జరిగేది. మనం కూడా చాలామంది షిరిడీకి చాలా దూరం నుంచి వెళ్తాం. మనకు కూడా ద్వారకామాయి దగ్గర ప్రసాదం పంచాలని అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడ వండిస్తాం? అటువంటి వారికి ఆమె ఒక దేవతలాగా కనబడేది. అక్కడ ప్రసాదాలు పంచేటప్పుడు ఎవరు ఈ ప్రసాదాలు చేస్తున్నారంటే, పలానా లలితాబాయి అనే ఆమె చావడి వెనకాల ఉంటుంది అని అక్కడ ప్రచారం జరుగుతుంది. వారం తర్వాత ఆ వృద్ధుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదట. ఈ విధంగా ప్రచారం జరిగిన తర్వాత ప్రతిరోజు 1000-1500 రూపాయలు ప్రసాదం పంచడానికి ఆమెకు ఆర్డర్స్ వచ్చేవట. దాని ద్వారా ఆమెకు ఒక ఉపాధి లభించింది లలితాబాయికి. దానితో ఆమె కుటుంబం పరిస్థితి అంతా మెరుగుపడుతుంది. భర్త, పిల్లలు, ఆమె అందరూ కలిసి ఎంతో సంతోషంగా పనిచేసి ప్రసాదాలు ఎంతో చక్కగా తయారు చేసి ఇచ్చేవారట. దాదాపు ప్రతిరోజు 10-15 మందికి ప్రసాదాలు ఆర్డర్ వచ్చేది. ఉదయం 5, మధ్యాహ్నం హారతికి ముందు 5, సాయంత్రం హారతికి ముందు 5, ఈ విధంగా ప్రతిరోజు ఆర్డర్స్ వచ్చేవి. ఇప్పటికీ లలితాబాయి కుటుంబీకులే ప్రసాదాలు చేస్తున్నారు షిరిడీలో. ఆ తర్వాత కాలంలో చాలామంది వచ్చారు, కానీ మొదట్లో లలితాబాయి కుటుంబవాసులే షిరిడి ద్వారకామాయి దగ్గర ప్రసాదాలు ఎవరైనా పంచాలంటే చేసేవారు. ఈ విధంగా బాబాగారి అనుగ్రహంతో లలితాబాయి పరిస్థితి మారుతుంది. ఇదే విధంగా బాబాగారి మీద నమ్మకంతో మనం ఉంటే బాబా ఏ విధంగా మన కష్టాన్ని తీరుస్తారు అని అనడానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ లలితాబాయి. మరొకసారి మరొక లీల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.